మీ అమ్మీజాన్ని వెళ్ళి కలువు సలీం. నాకెంతో సంతోషంగా ఉంది సలీం. నా బంగారు తండ్రి, నా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి నాకు మాటలు కూడా చాలడం లేదు. నువ్వు అందరికంటే ముందు మీ అమ్మ దగ్గరికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కలిసింది మా అమ్మని కాదు, మేము మా రాజమాతను కలుసుకోవడానికి వచ్చాం. సామ్రాజ్యంలో మీ పదవి అందరికంటే ఉన్నతమైనది. అందుకని అందరికంటే ముందు మీ కాళ్ళకి దండం పెట్టాను. అది ఆనవాయితీ, వారసుడికి తప్పదు. అమ్మీజాన్, నా బంగారం, ఎలా ఉన్నారు మీరు? మీరెంత పెద్దవారైపోయారో. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నేను మాటల్లో చెప్పలేను. ఆగండి షేకు బాబా. మీరొక గొప్ప వీరుడు కావటానికి, ఒక గొప్ప యోధుడు కావటానికి అవసరమైన శిక్షణ మీకు పూర్తయిందో లేదో మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. కనుక ఒక్కసారి పరీక్షిస్తాం. ఏంటి మీరు చేస్తున్న పని షహిన్షా? ఇప్పుడేగా సలీం తిరిగొచ్చారు. ఈలోపే మీరు మా మధ్యకు అడ్డు రాకండి జోధా బేగం. మీరాగండి. వారసుడు గారు, మీరు సిద్ధంగా ఉన్నారే? సంసిద్ధం షేన్షా.
మేము దెబ్బ కొట్టాలనుకున్నది మీ గుండె మీదే. కానీ మన్నించండి, అక్కడ మీ హృదయం ఉందని గుర్తొచ్చింది. షబాష్! ఇప్పుడే మీరు షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వారసుడన్న నమ్మకం కలిగింది మాకు. మా నెత్తురు కళ్ళారా చూడటం ద్వారా యుద్ధ క్షేత్రంలో ఎవరూ మిమ్మల్ని తట్టుకోలేరని మీరు నిరూపించారు. మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే మీ ఈ నూతన శైలి మాకు మరింత ఆనందం కలిగించింది. గర్వంగా ఉంది మాకు. మేం మీ గురించి విన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ వీరుడని తెలుసుకున్నా చాలా సంతోషంగా ఉంది. సలీం రాకుమారుడు! 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 अस्सलाम वालेकुम राकुमारा। వాలేకుమ్ అస్సలాం. బాల్యంలో మాతో పాటు నలుగురుండేవారు. మరి మీరు ముగ్గురే వచ్చారు, నాలుగో వారిని మీతో తీసుకురాలేదా? మమ్మల్ని అయితే గుర్తుపెట్టేశారు. అయితే ఇక ఇక్కడికి రాని ఆ నాలుగో వారు ఎవరో చెప్పండి. మేము 7 ఏళ్ల పాటు ఈ మహల్కి దూరంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ విశేషాలన్నీ మాకు తెలుస్తూ ఉండేవి. మాకు తెలిసి మురాద్ ఇంకా అంతే చురుగ్గా ఉన్నాడట. ఇప్పటికీ ఏ పాపం ఎరుగని పక్షుల్ని వేటాడుతూ ఉన్నాడట. భాయిజాన్, దయచేసి నిజంగా నా మాట నమ్మండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్క పక్షులు కూడా వేటాడలేదు. మీరు నిజమే చెప్తున్నారని ఎలా నమ్మాలి? దానియాల్, మీరైనా భాయిజాన్కి చెప్పండి. సలీం భాయ్జాన్, మురాద్ భాయ్జాన్ నిజమే చెప్తున్నారు. అవును, మాకు మీ ఇద్దరి మాట మీద నమ్మకం లేదు. వీరిద్దరు చెప్పినా కూడా మేము నమ్మం. అదే కుతుబ్ గనక చెప్తే. కుతుబ్, భాయిజాన్ మీ మాటే ఎక్కువ నమ్ముతారు. చెప్పు నువ్వే. అంటే ఆ నాలుగో వ్యక్తి హైదర్ అన్నమాట. నువ్వేమో కుతుబ్, నువ్వు మురాద్వి, ఇక నువ్వు తానియల్. మీ బాయిజాన్ని మీరు గుండెలకు హత్తుకోరా? కుతుబ్, నువ్వు అలా దూరంగా ఉండిపోయావే? ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోదా భాను. బాల్యం నాటి అన్ని జ్ఞాపకాలు మర్చిపోయాను, కానీ ఇదొక్కటే మాతో ఉండిపోయింది.
చచ్చిపోయాడని నిర్ధారించుకునేంత వరకు వీడిని మళ్ళీ ఇక్కడి నుంచి తోసేయండి. చచ్చే వరకు మళ్ళీ మళ్ళీ విసిరేయండి. ఆ ఖుదాని ప్రార్థిస్తున్నాను అబ్బుజాన్, మీకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే అవకాశం నాకు రావాలి. మొగలాయి కిరీటం నాది కావాలి. బాబు హైదర్, నువ్వు ప్రతిరోజు ఒకసారైనా ఇక్కడికి వస్తుంటావు. ఇదే ఇక్కడి నుంచే మీ అబ్బాజాన్ ఆదం ఖాన్ షహిన్షా నేను రోజు ఇక్కడికి రావడానికి కారణం బాబాయ్, నా తండ్రి మరణం ఎన్నటికీ నాకు గుర్తుండాలి. వారి హత్య వల్ల కలిగిన గాయం ఎన్నటికీ మానిపోకూడదని, అది ఒక శూలంలా నా గుండెల్లో గుచ్చుతూనే ఉండాలి. అప్పుడే అది నాకు గుర్తు చేస్తుంది. నా తండ్రిని చంపినందుకు నేను జలాలుద్దీన్ అక్బర్పై పగ సాధించాలని నాకు పదే పదే జ్ఞాపకం చేస్తుంది. హైదర్, వారసుడి గారు రండి. ఆదాబ్. ఆదాబ్ రాకుమారా. ఆదాబ్. అయినా నేను నీకు రాకుమారుణ్ణి కాదు, కేవలం బాయిజాన్ని. నువ్విక్కడేం చేస్తున్నావు? నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నిన్ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. మా నలుగురు తమ్ముళ్ళు నాతో ఉన్నారన్న సంతోషం. అయినా అంటే నీకు అంతా గుర్తుందా? మాకంతా పూర్తిగా గుర్తుంది. నువ్వు, కుతుబ్, మురాద్, దానియల్ అందరూ నాకు జ్ఞాపకం వచ్చేవారు. కానీ నాకు తెలిసి నీకందరికంటే ఎక్కువ జ్ఞాపకం వచ్చేవారు రాజమాత ఇంకా షెహన్షా అయి ఉంటారు. షెహన్షా జలాలుద్దీన్, రాజమాత గారు. నా వాళ్ళని నేను ఎలా మర్చిపోతాను? బైజానికి నేను వెళ్తాను. మనం మళ్ళీ కలుద్దాం. ఆ చిరునవ్వులు ఎందుకు నవ్వుతున్నావు? సలీం అన్న మాటల్ని మీరు విన్నట్టుగా లేరు. తను షెహన్షాని, రాజమాతని మర్చిపోలేను అన్నాడు. అవును, తల్లిదండ్రులను గుర్తుంచుకోవడం సహజమేగా. అదంతా మీకు అర్థం కాదులేండి. జ్ఞాపకం చేసుకోవడానికి, మర్చిపోలేకపోవడానికి చాలా తేడా ఉంది. పెద్ద తేడా ఉంది. ఓం శ్రీం గ్రీం హ్రీం కాళీ మాతాయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కాళీ మాతాయే నమః. నమస్కారం సోదమ్మ గారు. ఓం శ్రీం గ్రీం హ్రీం కాళీ మాతాయే నమః. జై మహాకాళి. వచ్చేసాడా అతను? అవును సోదమ్మ గారు, మా అబ్బాయి సలీం తిరిగొచ్చేశాడు. వచ్చింది మీ అబ్బాయి కాదు జోదా, మొగలాయి సామ్రాజ్యానికి కాబోయే బాద్షా వచ్చాడు. ఇక ఆరంభం కానున్నది అతని ప్రేమ గాథ. సోదమ్మ గారు, సలీం వచ్చింది ఇప్పుడేగా, అప్పుడే మీరు తన ప్రేమ గీమా అంటున్నారే? జోదా బేగం అలా అంటున్నది నేను కాదు, ఇదంతా తలరాత చెప్తుంది జోదా. అసలు తను వచ్చిన కారణము ఈ కథ ఆరంభం కావడానికేగా. త్వరలోనే తనకు తన ప్రేయసి ఎదురు పడుతుంది. ఒక రకంగా అది నిజమే. ప్రతి రాజకుమారి, ప్రతి రాజ్యపు యువరాణి సలీంని సొంతం చేసుకోవాలని అనుకుంటోంది.
ఎందుకనుకోరు? మా సలీంకి అంతటి అర్హత ఉండనే ఉందిగా. రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం. సరే గాని సోదమ్మా, ఎలాంటి రాకుమారిని వరిస్తాడు మా సలీం? నీ ఉద్దేశం ఏమిటి జోదా? మీ అబ్బాయి ఎవరైనా రాకుమారిని యువరాణిని చేపడతాడనుకున్నావా? జై కాళీమాత. అలా నవ్వుతున్నారే. అరే జోదా బేగం, సమయం వచ్చినప్పుడు నీకు అన్ని అర్థమవుతాయిలే. సరే, అదేదైనా అందులో స్నేహానికి కూడా చోటుంటుంది కదా. స్నేహము, అహంకారము అలాంటివి జోధా ఇదంతా మామూలు ప్రేమ కథల్లోనే జరుగుతుంది. ఇక విశిష్టమైన ప్రేమ కథలు, వాటి ఆరంభం ద్వేషంతోనే ఆరంభమవుతుంది. ద్వేషం, తిరస్కార భావం. ద్వేషం, అసహ్యం, తిరస్కరాలా? అవును జోదా బేగం, నీ ప్రేమ కథని మర్చిపోయావా నువ్వు? జలాల్ని ప్రేమించడానికి ముందు నువ్వు తనని ద్వేషించావు కదా. ఇప్పుడు కూడా దాదాపు అలాంటిదే జరగబోతోంది. సలీం రానే వచ్చాడు, ఇక తను కూడా రాబోతోంది. ఇన్నేళ్లైనా ఆగ్రా కొంచెం కూడా మారలేదు. అదెందుకు మారుతుంది భాయ్జాన్? రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం, రాకుమారుడు సలీం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో జోదా బేగం, ప్రతి వారి చూపులు సలీం మీదే ఉంటాయి, కానీ వాళ్ళల్లో ఒక్కరిని కూడా కన్నెత్తి చూడబోడు. అరే చూడు, యువరాజు సలీం వస్తున్నాడు. ఆయన 7 ఏళ్ల తర్వాత ఆగ్రాకి తిరిగి వచ్చారు. అరే చూడు, ఆయన చూడమంటుంటే. ఇతనొక్కరి మొహమే నేను చూడకూడదు అనుకున్నాను. అతని వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. ఇతని వల్లే చెయ్యకూడనివి ఎన్నెన్నో చేయాల్సొచ్చింది. నా జీవితాన్ని మార్చేశాడు. అలా అంటావేంటి నాదిరా? నిజమే చెప్తున్నాను. నువ్వు నన్ను నాదిరా అని పిలవకు. ఇక మీదట అనార్కలి అని పిలు. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోదా భాను. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంత